చూడండి, మనం చెన్నైపాలెం చెరువు దగ్గర ఉన్నాం. మనం పెద్ద చెరువు దగ్గర ఉన్నాం. చూడండి, అక్కడ ఆ కొంగల కోలాహలం చూడండి. చూడండి, ప్రతి చెరువులోనూ కూడా ఇలాగా మధ్యలో దెబ్బలుంటే జీవవైవిధ్యానికి నెలవుతుంది. అది చూడండి, అక్కడ ఆ మధ్యలో దెబ్బ ఉంది, అక్కడ తుప్పలు ఉన్నాయి. అక్కడ ఆ పక్షులకి ఒక చెట్టు కూడా నాటి ఉంటే ఎంత బాగుండేదో. ఒకప్పుడు ఉండేవి చెట్లు, తుమ్మ చెట్లు ఉండేవి ఇక్కడ అంతా కూడా. ఆ తుమ్మ చెట్లు ఇప్పుడు లేవు. ఆ మధ్యలో గట్టువారంబట కూడా తుమ్మ చెట్లు ఉండేవి అన్నమాట. ఈ చెరువులో చూసినట్లయితే ఆ తుమ్మ చెట్ల మీద ఎన్నో కోకంగల పక్షులు ఉండేవి. ఆవాసం రకరకాల పక్షులు, జీవనోధానంలో ఎన్నో రకాల పక్షులు ఉండేవి. ఇప్పుడు పరిస్థితులు మారిపోవడంతో ఇక్కడ ఇలా ఉంది. ప్రతి చెరువులోనూ కూడా మధ్యలో దెమ్మలో పెట్టి అక్కడ ఏదైనా చెట్లు, తుమ్మ చెట్లు లాంటి ఆ పక్షులు ఎన్నో ఆవాసం ఉంటాయి. జీవవైవిధ్యం ప్రళవిల్తుంది అనమాట. ధన్యవాదాలు. హరిత వికాస్ ఫౌండేషన్తో మీ దాయిలేడి మాస్టర్. చూడండి, ఇక్కడ మనం చెన్నైపాలెం చెరువు దగ్గర ఉన్నాం మనం. ఇక్కడ చూడండి, అక్కడ తుమ్మ చెట్లు కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ ఇంచుమించులో ఒక 50, 45, 50 సంవత్సరాల క్రితం నుంచి కూడా అక్కడ ఇప్పుడు కంటే అప్పుడు తుమ్మ చెట్లు విరివిగా ఉండే అనమాట. అక్కడ ఇప్పుడు తుమ్మ చెట్లు చూడండి, పక్షులు ఉన్నాయి అక్కడ చూసారు. అక్కడ చాలా విరివిగా 50 years బ్యాక్కి వెళ్తే తుమ్మ చెట్లు ఎక్కువ ఉండి, అక్కడ తుమ్మ చెట్లు ఎక్కువ ఉంటే అక్కడ చూస్తే ఎన్నో పక్షుల ఆవాసం ఉండే అనమాట. చూడండి, ఇప్పుడు పక్షులు ఉన్నాయి అక్కడ మనకి, ఎన్నో పక్షుల ఆవాసం ఉంటాయి. తుమ్మ చెట్లు ఎందుకు వేదిక ఉండేదంటే తుమ్మ చెట్ల మీద ముళ్ళు ఉంటాయి కాబట్టి ఆ ముళ్ళ మీద ఏరే పాములు కానీ కోడి కానీ వచ్చి దాడి అని ఉద్దేశించిపోయినా తుమ్మ చెట్ల మీద పక్షుల ఆవాసం ఉంటాయి అన్నమాట. చూడండి, ఈ చెరువులు పక్షులు నిలవాలన్నమాట. అలాగే చూడండి, అక్కడ మనకి చూసినట్లయితే తాటి కట్ట చూడండి ఎంత బాగా పెంచారు అక్కడ. ఇది ఇంచుమించులో దీని వయస్సు మా చిన్నప్పుడు ఇంచుమించులో 60 సంవత్సరాలు తాటి చెట్లు ఇవి. చూడండి ఎంత బాగుందో తాటి కట్టవ. చెరువు ఒడ్డున అనమాట. ఒక రైతు కట్టవ ఇది, తాటి కట్టవ. ఈ తాటి కట్టవ మనకి ఎంత అంటే ఈ తాటి చెట్లు తుఫాను సమయంలో వీచే ప్రచండ గాలి నుండి మన యొక్క తోటను రక్షిస్తాయి. చూడండి, ఇక్కడ ఎంత బాగా పెంచండి రైతు. అప్పటి నుంచి కూడా మా చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి కూడా ఒక మధుర జ్ఞాపకాలు ఇవన్నీ. మా చిన్నప్పుడు చిన్న మొక్కలుగా ఉండేవి. ఇంచుమించు 60 సంవత్సరాలు పైబడే ఉంటుంది దీని వయసు. 60 సంవత్సరాలు పైబడి ఉంటుంది. ఇలా ప్రతి చోట కూడా ఈ తాటి చెట్లు అంతరించిపోకుండా కాపాడుకోవాలి. ఒకవైపు ఈ తుమ్మ చెట్ల మీద తుమ్మ చెట్లు కూడా అంతరించిపోకుండా చేయాలి. ఉంటే పక్షి సంతతి పెరుగుతుంది, తద్వారా జీవవైవిధ్యం పెంపొందించుకోవచ్చు. ధన్యవాదాలు. హరిత వికాస్ ఫౌండేషన్తో మీ దాయిలేడి మాస్టర్. ఈ చెట్టు కూడా ఇంచుమించులో మా చిన్నప్పుడు 60 సంవత్సరాలు పైబడిన చెట్టు ఇది కూడా. ఇలాగే ఈ చెరువు గట్టు మొత్తం అంతా కూడా ఏముండి అంటే మనకి అప్పుడు మర్రి చెట్లు ఉండి మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా. ఈ చెరువు గట్టు ఇంచుమించు రామారామి 1 కిలోమీటర్ ఉంటుంది ఈ చెరువు గట్టు పొడవు. ఇది ఇంచుమించులో ఒకప్పుడు ఇది 100 ఎకరాల చెరువు అనేవారు, కిష్టం చెరువు అనేవారు ఈ చెరువుని. చూడండి, ఇది 100 ఎకరాల చెరువు అనేవారు. ఇప్పుడు మరి ఎంత ఉందో తెలియదు. ఇప్పుడు అలా చూసినట్లయితే ఎంతో జీవవైవిధ్యం నెలవలుగా ఉండేది మా ఊరు. చూడండి, కనిపించే కొండ పెనుగొండ అనేవారు. అదే ఆ కొండ మీద బౌద్ధారామాలు కూడా ఉంటాయి ఆ కొండ మీద. అలాంటి ఎంతో జీవవైవిధ్యం ప్రడవిల్లేది మా ప్రాంతంలో. అవన్నీ నేడు కనుమరుగు అవ్వడంతో చాలా బాధగా ఉంది. ఈ నుయ్యి ఇంచుమించులో 70 సంవత్సరాల పైబడే మాటే. ఒకప్పుడు మా బాల్యంలో ఇంచుమించులో ఒక 60 సంవత్సరాల క్రితం నాటి మాట. అప్పుడు నీళ్ళు ఎక్కడ దొరికేవి కాదు. దొరకకపోతే అందరూ కావులతోటి చేతులతో ఇక్కడే నీళ్ళు మంచినీళ్ళు పట్టుకెళ్ళేవారు. ఒకప్పుడు ఇది మంచినీళ్ళు బావి. చూడండి, నీరు నాసుపట్టి ఎలా అయిపోయిందో. ఎప్పుడూ నీటి కొరత ఉండేది కాదు ఊర్లో. ఒక 30 అడుగులు లోతుకు వెళ్ళినా కూడా నీళ్ళు దొరికేవి కాదు. ఒక చేతతో నీళ్ళు, 1 లీటర్ నీళ్ళు తీసుకోవాలంటే చాలా టైం పట్టేది పైకి తోడుకోవడానికి. అలాంటి టైంలో అందరూ కూడా ఈ నూతి మీద ఆధారపడేవారు. ఇవన్నీ చూస్తే దీంట్లో ఎన్నో చేపలు కూడా ఉండేవి అప్పుడు. ఇది మా పెద్ద చెరువు పొర్లేట్ అంటారు. ఎప్పుడు కూడా నిత్యం నీరు ఉండేది. ఎన్నో వాగులు ఈ చెరువులో కలిసేవి. ఈ వాగులు కలవడానికి ఆ పెనుగొండే ప్రధాన కారణంగా ఉండేది మనకి. చూడండి, పెనుగొండ ప్రధాన కారణం అన్నమాట. ఎన్నో వాగుల నిలయం ఇది. ఒకవైపు తాండవ కావచ్చు, ఒకవైపు పంపానదికి కూడా ఈ పెనుగొండే జీవనాడి. దీన్ని నాగులకొండ అని కూడా అంటారు. ఇది పైడిపాల నుంచి వెదురుపల్లి వరకు కూడా ఈ కొండ విస్తరించి ఉంటుంది. దాదాపు 25 నుంచి 30 కిలోమీటర్లు పొడవు ఉంటుంది. హైట్ కూడా మా చిన్నప్పుడు మా ఫ్రాన్సిస్ మాస్టర్ మమ్మల్ని పెనుగొండ తీసుకెళ్లారు. ఆయన ఇంచుమించులో కింద నుంచి లెక్కేస్తే, ఊరి నుంచి లెక్కేస్తే 3 కిలోమీటర్లు అని చెప్పారు ఆయన. అది మా పెనుగొండ యొక్క గొప్పతనం. బాల్యం అంతా ఎంతో పర్యావరణంతో బాగా ముడిపడి ఉన్న మా బాల్యానికి ఈ పొలాలు చూడండి, ఈ పొలాలన్నీ కూడా దీంతో ముడిపడి ఉన్నాయి.